హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ అండి, నేను కొంచెం బిజీ ఉన్న వల్ల వీడియో చేయలేకపోతున్నాను, అంతే తప్ప ఇంక ఏం లేదు. సో ఈ రోజు నుంచి మళ్ళీ ఇంక మీ అందుబాటులో ఉంటానన్నమాట. సో ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ పక్కా అనమాట. సో 60 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. ఆ లిస్ట్ ఏంటో ఈ వీడియో చెప్పదలుచుకున్నాను. సో పూర్తిగా అయితే వినండి. అందులో ఫస్ట్ పర్సన్ ఆదిత్య ఓం అండి. సో తిను లాహిర్లో అనే మూవీలో హీరోగా చేశారనమాట. సో తనైతే 100% ఖచ్చితంగా వచ్చే కంటెస్టెంట్ అనమాట తను. దాని తర్వాత మీరు చూస్తే కిరాడి గర్ల్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. సో దానికి సంబంధించినటువంటి పర్సన్ నిఖిల్ అనమాట. సో తను సీరియల్ యాక్టర్ అనమాట. సో తను వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. అలాగే దాని తర్వాత యాష్మి గౌడ అండి, తిను కూడా సీరియల్ యాక్ట్రెస్సే. సో తిను కూడా 100% అయితే కన్ఫర్మ్ అనమాట. దాని తర్వాత అభిరామ్ వర్మ అనే పర్సన్ అయితే వస్తున్నాడు అనమాట. తినైతే హీరో అనమాట. కొన్ని చిన్న చిన్న సినిమాలకైతే హీరోగా అయితే వ్యవహరించాడు. సో తను కూడా 100% వచ్చే కండిషన్ అనమాట. దాని తర్వాత బెజవాడ బేబక్క. సో తినేంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండి బెజవాడ బేబక్క అనే తన పర్సను, సింగరు. దాని తర్వాత మీరు కామెడియన్. తన వీడియో చూస్తే మీరు చాలా నవ్వుకుంటారు అనమాట. మంచి ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ తనకి. సో తను కూడా వస్తుందన్నమాట ఈసారి. అలానే ఈసారి డ్యాన్సర్ చూసుకుంటే నైనిక అండి. మీరు చూస్తే నైనిక డ్యాన్సర్ ఇంతకుముందు సాయితో పాటు జోడీలతో పాల్గొనింది అనమాట తను. సో మంచి డ్యాన్సరు. తన కొరియోగ్రాఫర్ కూడా వచ్చేసి శశి మాస్టర్ అనమాట. సో కాబట్టి తను ఈసారి సెలెక్ట్ అయింది అయితే ఇన్ఫర్మేషన్. అలానే అభయ్ నవీన్. సో తినేంటంటే పెళ్లి చూపుల మూవీలు అయితే ఒక సైడ్ కట్టర్ చేస్తూ వచ్చాడు అనమాట తను కూడా వస్తున్నాడు. దాని తర్వాత మీరు చూసుకుంటే కిర్రాక్ సీత అనమాట. సో తినంటే బేబీ మూవీలో అయితే తిని యాక్ట్ చేసింది అనమాట. సో మంచి స్పాంటేనియస్ కామెడీ చేస్తుంటుంది. లేటెస్ట్గా డీప్ ప్రోగ్రామ్గా ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఏమో వెళ్ళిపోయింది అనమాట. సో తిని కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దాని తర్వాత అలీ గారి తమ్ముడు అండి, కయ్యూమ్ అలీ అనే పర్సన్. సో తను కూడా అయితే కన్ఫర్మ్ అయిపోయారు ఖచ్చితంగా. ఈసారి పెద్ద వాళ్ళు వస్తున్నారండి. ఒక రకంగా లాస్ట్ టైం శివాజీ గారు ఎలా వచ్చారో, సో ఈసారి కూడా అలీ గారు కానివచ్చు, ఆదిత్య ఓం గారు కానివచ్చు. సో చూడాలి మరి ఎలా ఉంటుంది అనేసి. ఇంకా దాని తర్వాత చూసుకుంటే మీరు విష్ణుప్రియ. ఓకే, విష్ణుప్రియ కన్ఫర్మ్ అయిపోయింది. అలానే రీతు చౌదరి కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎక్కడికైనా సరే, గోవాకి కానీ ఎక్కడికైనా సరే మంచిగా ట్రిప్స్ వేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా వెళ్తారన్నమాట హౌస్లోకి. సో ఇన్ కేస్ ఇద్దరు ఒకేసారి పంపించకపోవచ్చు. ఏదర్ విష్ణుప్రియ కానీ లేకపోతే రీతు చౌదరి కానీ ఇద్దరులో ఒకరైతే ముందు పంపించేసి ఇంకొకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు అని అయితే ఇన్ఫర్మేషన్. ఓకేనా. దాని తర్వాత విస్మయశ్రీ అనే ఒక పర్సన్ అయితే వస్తున్నారనమాట. త్రూ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ దాని తర్వాత చిన్న చిన్న వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. సో తను కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. దాని తర్వాత నాగమణికంట. తిను కూడా అండి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఉంటారు. నాగమణికంట అనే పర్సన్ మంచి టాలెంటెడ్ పర్సన్ తిను నాగమణి అనే పర్సన్ ఫ్రెండ్స్ రీసెంట్గా సెలెక్ట్ అయ్యారనమాట తిను. సో ఖచ్చితంగా 100% వచ్చే కండిషన్ తను. దాని తర్వాత మీరు చెప్తే షాక్ అవుతారు, ఆర్జే శేఖర్ భాష అండి. ఈ మధ్య కాలంలో మన రాజ్ తరుణ్ గారి విషయంలో ఆర్జే శేఖర్ భాష అనే పర్సన్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఎంతమంది తనను తిట్టినా సరే, ఈవెన్ ఒక పర్సన్ తన చెప్పుతో కొట్టినా సరే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అలా ఉండాలన్నమాట బిగ్ బాస్ హౌస్కి. సో నాకు తెలిసిన నా పాయింట్ ఆఫ్ ప్రకారము ఆర్జే శేఖర్ అనే పర్సన్ ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలంటే మాత్రం 100% అండి మంచి కంటెస్టెంట్ ఇస్తాడు. సో తప్పకుండా అందుకోసమే బిగ్ బాస్ వాళ్ళు ఈసారి మంచిగా అయితే ప్లాన్ చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. దాని తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి. ఓకే, న్యూస్ రీడర్ కళ్యాణి కూడా ఫిక్స్ అయిపోయారు. దీన్ని మీరు చూస్తే టీవీ ఫేక్ కానివచ్చు, ఈటీవీ కానివచ్చు, న్యూస్ రీడర్గా వచ్చింది చాలా ఓల్డ్ అనమాట తను. సో తను కూడా ఫిక్స్ అయింది అని అయితే ఇన్ఫర్మేషన్. దాని తర్వాత చూసుకుంటే మీరు సాహర్ కృష్ణన్. సో తినేంటంటే తిను కూడా మరి లేడీ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో ఈమె కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పిన ఈ 16 కంటెస్టెంట్స్ అనమాట 100% బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్. ఇది పక్కా ఇంక రాసి పెట్టుకోండి. ఓకే, షో స్టార్టింగ్ వచ్చేసి సెప్టెంబర్ 1 అయితే స్టార్ట్ అవబోతుందని అయితే ఇన్ఫర్మేషన్. అలాగే 31st నైట్ మనకు ఖచ్చితంగా అందరూ హౌస్లోకి వెళ్తారు. చాలా గ్రాండ్గా అయితే ఉండబోతుంది. ఇంకొకటి ఈ షోకి నాగార్జున గారే హోస్టింగు, ఇది కూడా కన్ఫామ్. ఏంటంటే బాబు గోగ్రేని గారు వచ్చు. ఈసారి ఏదో హైడ్రా సంబంధించినటువంటి కేసులలో నాగార్జున గారి ల్యాండ్ ఇరుక్కుంది కాబట్టి ఖచ్చితంగా తనను తీసుకొని ఈ విధంగా అందరూ ఓటు వేసి తను తీసేయండి, అతను అనర్హుడు హోస్టింగ్కి అని చెప్పి పెద్దగా వాపోతున్నారు. అదంతా ఏం సినిమాలు ఏం ఉడకవు. ఓకే, ఖచ్చితంగా ఈసారి సీజన్ 8లో కూడా నాగార్జున గారే హోస్టింగ్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇంకా మీరు చూసుకుంటే కంటెస్టెంట్స్ విషయానికి వచ్చితే నేను చెప్పేసాను కంటెస్టెంట్స్ ఆల్రెడీ. ఈసారి పిఆర్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్తారో వాళ్ళ పిఆర్స్ కూడా చాలా గట్టిగా అయితే బయటనే అందరూ పగడ్బందీగా వాళ్ళని సెట్ చేసుకుని వెళ్తున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. ఓకే, మరి ఓటింగ్ విషయంకి వస్తే మరి పిఎల్ అంత బాగా కష్టపడితే ఖచ్చితంగా ఉంటారనమాట. సో ఓకే, అది వేరే విషయం. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వెళ్ళాలంటే ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఖచ్చితంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది అనేది ఇన్ఫర్మేషన్ అండి. లైక్ గీతూ రాయల్ కానివచ్చు, లేకపోతే సిరి హనుమంత్ కానివచ్చు, లేకపోతే టేస్ట్ తేజ కానివచ్చు, ఓకే, లేకపోతే చలాకి చంటి కానివచ్చు. సో వీళ్ళని ఆల్రెడీ మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అయ్యారనైతే ఇన్ఫర్మేషన్.
ఇన్ఫర్మేషన్. మీరు వస్తే బాగుంటుంది, ఈసారి దుమ్ము లేచిపోతుంది, లాస్ట్ టైం పెద్ద ఎక్కువ గొడవలు అయ్యాయి కదా. సో దానికి సంబంధించి ఈ కండిషన్స్ వస్తే ఫైరింగ్గా ఉంటుంది. నైని పవన్ కూడా వేరే వినిపిస్తుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు, మన తను నైని పవన్ లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని అయితే ఛాన్సెస్ ఇస్తున్నారైతే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే పాపం నైని పవన్ లాస్ట్ టైం చాలా ఫీల్ అయింది కదా. సో దానికి సంబంధించి అనమాట. సో ఇట్లా రకరకాలుగా అయితే పేరు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ 16 కంటెస్టెంట్స్ లిస్ట్ 100% ష్యూర్ అనమాట, రాసి పెట్టుకోండి. సో September 1st అయితే షో స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన చాలా తప్పకుండా ఇంకా ఫర్దర్గా అయితే వస్తూ ఉంటాయి. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో చేయట్లేదు అంతే తప్ప ఇంక ఏం లేదు. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.